హాయ్ గాయ్స్, ఇవాళ మన 100th డే ఆఫ్ డైలీ వ్లాగింగ్. సో అఫీషియల్లీ వెల్కమ్ టు డే 100 ఆఫ్ డైలీ వ్లాగింగ్. అస్సలు నమ్మలేకున్నా, నేను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నా. మామూలుగా ఇంతకుముందు కూడా 2-3 సార్లు జిమ్ ఛాలెంజ్ అని వేరే ఏదో ఛాలెంజ్ అని చెప్పి స్టార్ట్ చేశా, కానీ అవి మధ్యలోనే ఆపేశా. ఈసారి డైరెక్ట్గా లాంగ్ వీడియోస్లోనే 100 డైలీ వ్లాగ్స్ కంటిన్యూస్గా చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను. సో ఆ రెండిటి రిగ్రెట్ దీంతో అయితే పూర్తయింది. 100 రోజులు డైలీ వ్లాగ్స్ చేసాం, నేను రుచి. చాలా కష్టపడ్డాము, అదంత ఈజీ కాదు. మీకు వీడియో ఈవినింగ్ 7 కల్లా వస్తుంది కదా, అది మీరు అనుకున్నంత ఈజీగా అయితే మేము అప్లోడ్ చేయట్లేదు. అది చాలా కష్టం ఉంది అది అప్లోడ్ చేయడానికి. మధ్యలో ఈ 100 డేస్లో 2 డేస్ మాత్రం మేము స్కిప్ చేసాం, కానీ ఆ 2 డేస్ కంటెంట్ కూడా పోస్ట్ చేసామన్నమాట. అంటే ఆ 2 డేస్ కూడా పెట్టకుండా 98 డేస్ అట్లయితే లేదు, ఆ 2 డేస్ కంటెంట్ కూడా పోస్ట్ చేసాం. సో టోటల్గా 100 డేస్ డైలీ వ్లాగింగ్ అయితే కంప్లీట్ అయింది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, డైలీ మాకు కమెంట్ చేస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. ఎందుకంటే మేమెవరో మీరెవరో మనకు పరిచయం లేదు, ఫిజికల్గా ఎదురుబడి ఎప్పుడు మాట్లాడుకోలేదు. అయినా కూడా మా కంటెంట్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు మీరు. ఇట్ మీన్స్ ఎ లాట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మేము అనుకున్నంత రీచ్ అయితే రాలేదు యాక్చువల్గా చెప్పాలంటే. 100 రోజులు కంటిన్యూస్గా డైలీ వ్లాగ్స్ అయితేనేమి, కొన్ని స్క్రిప్టెడ్గా మ్యారేజ్ అయ్యాక ఎలాంటి ఇష్యూస్ వస్తాయి హస్బెండ్కి వైఫ్కి అని మ్యారేజ్ ప్రాబ్లమ్స్ సిరీస్ అని ఒకటి స్టార్ట్ చేసాం ఈ వ్లాగ్స్లోనే. వాటికి బాగానే రీచ్ వచ్చింది, కానీ మామూలుగా డైలీ వ్లాగ్స్కి అయితే అంత రీచ్ రాలా. మేము ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ రాలా, కానీ మేము ఏ రోజు ఆగలేదన్నమాట. ఒక్క రోజులో సక్సెస్ వచ్చేస్తే ప్రతివాడు యూట్యూబ్ పెట్టేస్తాడు, ప్రతివాడు ఇన్స్టాగ్రామ్ పెట్టేస్తాడు. సో అది నాకు ముందే క్లారిటీ ఉంది. మేము ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది. సో 2 ఇయర్స్లో ఇప్పుడు దగ్గర 70,000 మంది ఫాలోవర్స్ దగ్గర ఉన్నాము. చాలామంది ఫాలోవర్స్తో మాకు కనెక్షన్ ఏర్పడింది. ఇది కూడా ఒక రకంగా సక్సెస్ అనే నేను ఫీల్ అవుతున్నాను. అనుకున్నంత సక్సెస్ రాకపోయినా ఎఫర్ట్లో అయితే ఏ చేంజ్ ఉండదు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా వ్లాగ్స్ అయితే ఆగవు, కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. హాయ్ హాయ్, ఇప్పుడే లాంగ్ వీడియో తీస్తూ ఉన్నా, మీరు కనిపిస్తూ ఉన్నారు. గుర్తుపట్టలేదే? గంగమ్మ తల్లి జాతర. మిమ్మల్ని తీసానా? గంగమ్మ జాతరలో కనిపించాగా. ఓ కరెక్ట్ అండి, మీరు గుర్తొచ్చారు. ఎక్కడండి మీరుండేది? అయ్యో మీరు పడిపోయారే, ప్రాబ్లం లేదా? ఎక్కడ మీరుండేది? ఓ అవునా, మాది స్ట్రీటే. మీరు గుర్తొచ్చారు, పాప ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకే, నా కోసం వస్తున్నారా? అయ్యో చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు యాక్చువల్గా మేము లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటాం యూట్యూబ్లో. ఈరోజు 100వ రోజు కంటిన్యూస్గా 100th డే ఈరోజు. సో అది చేస్తూ ఉన్నాను స్పెషల్ వీడియో. దాంట్లో మీరు వచ్చారు, హ్యాపీగా మీకోసం వచ్చాను. చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్. మీరు థ్యాంక్స్ అమ్మా. ఏదేదో చేస్తూ ఉంటాం మేము. ఇదిగో వీళ్ళంతా కూడా పిల్లకాయలు ఇక్కడ ఉండే వాళ్ళే అని ఫాలోవర్స్ వస్తూ ఉంటారు రోజు కల. మా అమ్మని గుర్తుపెట్టారా? వీళ్ళు తిరుపతి గంగమ్మ జాతరలో కలిశారు నన్ను, అక్కడ గుర్తుపెట్టారు. మన కోసమే చూస్తున్నారంట, ఇక్కడేనంట ఉండేది వీళ్ళు. ఏంద్రా రే, ఈరోజు 100th డే రా మంది. 100 రోజులు ఈరోజు మంది. ఓకే అన్న, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ సిస్టర్. మేము ఇక్కడే వాకింగ్ చేస్తూ ఉంటాం, ఎప్పుడైనా కనిపిస్తే మాట్లాడండి. బాయ్ బాయ్. అయ్యో తీసుకోరండి, ఏ ఇబ్బంది. బాయ్ బాయ్ బాయ్.
ఓకే ఓకే. ఏమ్మా అయిందా పూజ? ఏం మొక్కున్నావు దేవుడిని? మా పిల్లల లక్షణం కాపాడండి తండ్రి. ఈరోజు ఏం తెలుసా స్పెషల్? 100 రోజులు కంటిన్యూస్గా పెద్ద వీడియోలు పెట్టాం మేము. ఈరోజు 100వ రోజు. ఈరోజు 100వ రోజు, అందుకని ఉదయాన్నే మొదలు పెట్టా. పెద్ద రెడీ చేయడం అంటే ఎప్పుడైనా లాంగ్ వీడియోలు పెడితే మా వర్క్ అయిపోయినప్పుడు లంచ్ బ్రేక్లోనూ అట్లా తీసుకుంటాం కదా. ఈరోజు 100వ రోజు కదా, సో అందుకని కొంచెం పెద్ద వీడియో స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఉదయాన్నే స్టార్ట్ చేశా. వద్దులే అన్న మళ్ళీ ఫీల్ అవుతాడు, అందుకని ఉదయాన్నే మొదలు పెట్టా. అది సంగతి. చెప్పు, ఏదో మొక్కున్నానని చెప్పు. అన్నీ చెప్పండి, నేను ఓ మీకోసం చెప్పావమ్మా నువ్వా? మా గురించి మొక్కావా? మీ కూతురు గురించి, అల్లుడి గురించి మొక్కావు? చెప్పరాదా? నలుగురి కోసం మొక్కుంటాను రా. ఏమన్నా ఆ పక్కే కొంచెం తీపి ఎక్కువలే నీకు. అంత అట్టన్నారు, అందరికి నలుగురు కావాలి కదా, నలుగురి కోసం మొక్కుతావా? ఏది మొక్కినా ప్రతి నాన్న ఏం తల్లి, చేశాడు మధ్యలో? మేము తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రి బిడ్డలు క్షేమమే కోరుతాము. ఆ, ఈ పిల్ల మేము ఎట్టం మాది అయిపోయింది అంటే పిల్లల్ని చల్లగా కాపాడుకోండి, వాళ్ళకి ఎటువంటి సరే ఇబ్బంది మా లేకుండా నలుగురిది అయిపోయింది, మరి నీ పెనిమిటి? మేము ఉన్నాం కదా, మేము మీ నాన్న మేము ఒకటే కదా, ఆయన గురించి కూడా మొక్కాలి కదా. నేను మీ నాన్న ఒకటే కదా, మేము ఎటు ఓకే, నువ్వు బాగుంటే ఆయన బాగున్నట్టేనా? మీరు బాగుంటే మేము బాగున్నట్టు. ఇప్పుడు ఇంకా మేము అయినా బాగుంటే వాళ్ళు మీరు చూడమా మనల్ని ఎత్తుక్కొని రావడం, అసలు చూడు. పడార్పల్లిలో ఉంటారంట. వాళ్ళు ఆ పిల్లలు అడుగుతా ఉన్నారంట ఎక్కడ ఎక్కడ అని, అందుకని ఈ వీధులు మన నిన్న వీడియోలు పడార్పల్లి నుంచి చేసి వస్తున్నావు, ఒక ఆమె అమ్మ కూతురు బండ్లో పోతున్నాను నాన్న. ఆంటీ ఆంటీ ఉండండి నన్ను, నేను ఇటు వస్తుంటే మీరు ఫాలోవర్స్, మేము మీ ఫాలోవర్స్ నరేంద్ర వాళ్ళు మదర్ కదా అన్నారు. అవునమ్మా అని. ఆంటీ మీ ఇల్లు ఎక్కడ ఆంటీ అని అన్నది అమ్మాయి. చెప్పాల్సింది, వాలంటరీ చేస్తా. పేజ్ లో డోర్ నెంబర్ అన్ని రాసి ఇవ్వాల్సింది కదా. సరేలేమ్మా, ఇక్కడమ్మా సప్తగిరి కాదు, ఫస్ట్ స్టేట్ లో నేను. మా ఇంటి పక్కనే వినాయకుడి స్వామి గుడి ఉంటుంది, అక్కడికి వెళ్దాం రండి. రుచి నేను పడ్డ కష్టానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా, ఇక్కడ దాకా వచ్చినందుకు. రా యాడికి పోయావు ఈ మధ్య? ఎందుకు పంపిలేదు? ఎందుకు పంపిలేదురా? అందుకని ఇంట్లోనే ఉంటున్నావా? ఓ ఇది కాదా మీ ఇల్లు? ఆగురా. మీరు స్నానాలు చేయలేదు ఇంకా? మనోడు ఫుల్ కెమెరామ్యాన్ అయిపోయాడే. ఏడైతే నీడుందిరా. కొత్తదా? సెకండ్ హ్యాండ్ లాగుందే. కాదు, మా బామ్మడిది అట్టే ఉంచేస్తాడు. అరే నువ్వే ఇంత లేవు, నీకు బామ్మరి దాని నుంచి వచ్చాడు రా. బామ్మడిది మరిదలు అందరూ ఉన్నారు. మీ బామ్మరిదే కదా నీకు ఇచ్చేసాడా? ఎంత మంచి బామ్మరి దొరికాడు రా నీకా. ఇది నాకు ఇచ్చేసాడు. ఓహో, నీకు ఆ చక్రాలు అవసరం లేదు కాబట్టి పైకి లేపేసావా? పోయిందే, బ్రేక్ అంతా పోయిందే. టైట్ చేయించుకోవాలి రే, పడతారు మళ్ళీ బ్రేకులు లేకపోతేనో. మనకు స్క్రాచ్లు పడినా ఏం ఇబ్బంది లే, మనకు వీడియో కావాలి. మందే రో. మా అమ్మమ్మ డబ్బులు ఇస్తుంది, కొట్టు. కొట్టు. ఇది ఇదిగో ఇదైతే ఆగురా, ఇది పని చేస్తుంది. చూద్దాం. ఇప్పుడు కొట్టు.
ఇప్పుడు పోతుందిరా. పొద్దున్న స్నానం చేసి వాళ్ళు ఫాలోవర్లు వచ్చారా అన్నా? వాళ్ళు మా కోసం వెతుకుతా ఉన్నారంటరా పాపమా. పొద్దున్న నుంచి పొద్దున్న నుంచి కాదులే, నాకు మన తిరుపతిలో కనిపించారు వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ కనిపించారు. మా వీడియోల్లో ఈడ మన స్ట్రీట్ అంతా కనిపిస్తుంది కదా, అట్లా అట్లా కనుక్కున్నారు. ఇది డ్యామేజ్ లాగుంది కదరా, కొంచెం ఎక్కింది, అదేం సరిపోద్దా. సైకిల్ వాళ్ళు అయితే కొడతారు గట్టిగా, షాప్ వాళ్ళు అయితే గట్టిగా కొడతారు. పెట్టుకొని కొట్టుకుంటూ ఉండు. మేము వీడియో అన్న స్పీడ్ చెట్టు అన్న బొప్పరికాయ చెట్టు. బొప్పాయి చెట్టు స్పీడ్ అంటే హైబ్రిడ్. హైబ్రిడ్ ఏమో నాకు తెలీదురా. అంత అంత హైబ్రిడ్ చెట్టు అది. హైబ్రిడ్ కాదు చెట్టు కూడా అంతే. హైబ్రిడ్ కాదు, మా ఊర్లో హైబ్రిడ్ అంటే చిన్న చెట్టు. యారా ఊరి పోతా అంటవా? మా అమ్మ పోనీ వద్దులేదు. మీ అమ్మ మాట జవదాటవా? వాళ్ళ అమ్మే వాళ్ళకి గురు, ఏం చెప్తే అది వినేయాలి. అబ్బా రాకుండా వేసుకుంటే కొట్టాలి, మీలాంటి వాళ్ళని కొట్టకపోతే ఎట్టా, దారికి వస్తారా? పిల్లకాయలకి బాగా పౌష్టిక ఉండాలని చెప్పి గుడికి పోతున్నారు రోజు ఈ మధ్య. ఒక కొబ్బరి గిన్నెలు వేస్ట్ అయిపోతున్నాయి, పచ్చి కొబ్బరి ఉంది ఇంట్లో. అది కొబ్బరి అయితే మీరు తినట్లేదా, అందుకని కొంచెం బెల్లం వేసి ఎముకలకు బలం ఇది పప్పులు కొద్దిగా నెయ్యి వేసి ముద్దలు చేశారు పెడతా, అవి తినండి. బయట వాళ్ళు ఏం చేసినా మనం బాగుంటుంది, ఇంట్లో చేసుకుంటే పౌష్టికాహారం ట్రై చేసుకుంటా ఇంట్లో చేసుకుంటే తినాలి. ఇప్పుడు ఎందుకు ఏదో ఫుడ్ బ్లాగర్ లాగా మాట్లాడుతున్నావు? అవును, ఏదో యూట్యూబర్ లాగా మాట్లాడుతున్నావే, పౌష్టికాహారం ఏదేదో మామూలుగా మాట్లాడచ్చు కదా. చెప్తున్నా కొంతమందికి, ఇప్పుడు మీరు నువ్వు రుచి కొబ్బరి అవి తినట్లేదు కదా, బయట అయితే బాగుండి ఇంట్లో అయితే మంచి ఇంకా శక్తి ఉంటే ఇంట్లో చేసుకునేది నేను, అందుకు నేను చేస్తున్నా, అలవాటు చేసుకోండి. కొబ్బరి కూరలు వేసి తినరు, ఇట్లా అన్నీ అయితే తింటారని ఎట్లా తినిపించాను కదా వేడిగా. చూడడానికి ఏమో బాగానే ఉంది, తినటానికి కూడా ఇంకా బాగుంటుంది. ఓమో అంతంత పెద్ద ముద్దలు ఎవరమా తింటారు? ఆ పిల్ల తింటుందా రుచి అసలు ఇవన్నీ? పెద్దవి వచ్చి నాకు నాన్నకి, ఈ చిన్నవి వచ్చి రుచికి, ఈ మీడియం సైజ్ వచ్చి నీకు. ఇంక మన ఇంటికి ఎవరైనా పిల్లలు బుడ్డ పిల్లలు వస్తే ఈ బుడ్డ నాన్న. రుచికి ఏది చూపి? రుచికి ఇది పిల్లకాయలు కంటే చిన్నదా రుచికే? ఇంకా రుచి నంచుకుంటుంది, కొంచెం కొంచెం తింటది, కావాలంటే 2 తింటది, ఒకటి తిందా. నాకు తెలిసి కదా రుచి సంగతి, అందుకు చిన్న చిన్నవి చేసి పెట్టా. చాలా చేసావా? ఏంది వీటి పేరు ఏం చెప్పు? వీటికి కొబ్బరి లడ్లు అంట, నేనే పెట్టుకున్న పేరు. ఇంకా కొబ్బరితో చేసేవాడు. ఆన్లైన్లో అమ్ముతావా? మా ఛానల్లో పెట్టేస్తాను. ఇవి కనుక చేస్తే ఊరికి ఒక్కొక్క లడ్డు 10 రూపాయలు అవి లెక్కన. 10 రూపాయలు? భలే చెప్తావా నువ్వు. 10 రూపాయలు ఎవరు కొనరు, అమ్మేది మా ఛానల్లో. కామెంట్స్ చెప్పమని చెప్పు, మన కామెంట్స్ ఉన్నాయి, ఎంతకు పోద్దని అడిగేదా? అడగండి, నేను 10 రూపాయలు తక్కువ. ఏమేమి వాడేవి చెప్పు దాంట్లో? వీటిల్లో ఏం వాడలా, పచ్చి కొబ్బరి, నెయ్యి, బెల్లం, కొంచెం ఇలాచి పౌడర్. అవి వేస్తే 10 రూపాయలు ఇచ్చేస్తారా? గ్యాస్ నా పని, నీ కూలియా? అంతా కలుపుకొని చేస్తున్నా. ఎందుకు ఒక్కొక్కటి 30 రూపాయలకి అమ్మచ్చు కదా? మరి అట్ట కొనలేరా, అంత ఆశకు బాగుండదు. ఏదైనా ఒక అన్లిమిటెడ్ పెట్టుకోవాలా. అన్లిమిటెడా? అంటే తక్కువ ఎక్కువ కాకుండా కొంచెం. దాన్ని అన్లిమిటెడ్ అంటారా? ఓకే, నాకు తెలిసిందిలేవయ్యా, నేను చదువుకోలేదు. ఇప్పుడు అన్ని లడ్లు ఎవరు తినాలి? మనం ఉండేది నలుగురికి. ఇప్పటికే కాదు నాన్న, 2-3 రోజులు తింటారు, ఎవరైనా వచ్చిన చెడిపోవా? ఒక వారం అయితే ఉంటాయి, అవతలైతే ఉండవు. నేను చెప్తున్నా, ఇవి హెల్ప్ తీసుకొని చేస్తా కొంచెం కాబట్టి. నువ్వు అంత హెల్దీగా చేస్తే టేస్ట్ ఉండదు కదా మా అయ్యా. అసలు శక్తి ఉంటుందిరా నాన్న, ఇది శక్తి ఎవరికి కావాలి? మాకు టేస్ట్ కావాలి. నేను అలా ఇది తిన్నాను ఇవి తిన్నాను అని చెప్తారు చూడండి, వాటికి మించిన శక్తి మీకు మన కామెంట్స్ లో అడగండి. 2 గుడ్లు తిన్నంత, ఇది తింటే 3 గుడ్లు తిన్నంత బలం. ఏది అది తింటే 3 గుడ్లు తిన్నంత బలం. చికెన్ మటన్లు కూడా పనికిరావు. ఎవరైనా అడగండి, నాకు తెలిసింది అది, నేనేం చదువుకోలేదు, నేను వాడుతున్నాను కదా అప్పుడప్పుడు. జ్ఞానానికి చదువుకి సంబంధం లేదు, అందుకే చదువుకున్న మూర్ఖులు ఉంటారు, చదువు రాని గొప్ప వాళ్ళు ఉంటారు, అది తెలుసుకోవాలి ఫస్ట్ నువ్వు. నేను చదువు రాని గొప్పదాన్ని అయితే కాదు.
నీకు నువ్వు అనుకోకూడదు అట్లా. చదువు రాని వాళ్ళందరూ గొప్ప వాళ్ళు కాదనుకుంటే అట్ట. చదువు రాని వాళ్ళు చదువు రాని వాళ్ళు ఎంతెంత గొప్ప వాళ్ళు అయి ఉన్నారు. ఈ కాలం వాళ్ళు యాడ్ చేయగలుగుతారు చెప్పా. హౌస్ హోల్డ్ బాగా ఇట్లాంటి ఆడున్నాయి నాన్న. మరే మరి మాతో తింటారు. నేనేదో మరి మాతో పోలిస్తే నువ్వు గొప్పే కదా. కూరలు చేస్తుంటివి, అన్నం చేసి పెడుతుంటివి, ఇంకేం చేయాలి? ఇంకేమైనా జాబ్ కావాలా? చేస్తారే ఏం జాబ్? సాఫ్ట్వేర్ జాబ్ ఏమైనా మీద చేస్తావా? ఆధారపడకుండా నా ఖర్చులకు నేను సంపాదించాను. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తావా? సాఫ్ట్వేర్ ఇప్పుడు ఎట్ట చేస్తాను నాన్న? మరి ఇట్లాంటి వంట బిజినెస్ ఏమన్నా పెట్టిస్తే చేస్తావా ఆన్లైన్ లో? చిన్న చిన్న సంగటి పచ్చళ్ళు అవి చెడిపోతాయి కదా. ఎక్కువ రోజులు, వారం రోజులు ఉండేటి అయితే కొంటారు. స్మాల్ హోటల్ పెడతా పెట్టిస్తే. స్వీట్ షాపు. స్వీట్ చిన్న చిన్న స్వీట్లు వద్దులే, మనం చేస్తే 5 రోజులు 6 రోజులు ఉంటాయి. ఇంట్లో చేస్తాం చాలు. స్వీట్ షాపులు పెడితే మళ్ళీ మరి నీకేం కావాలి చెప్పు? ఏ షాప్ కావాలి నీకు? ఏది- పచ్చళ్ళా? ఏదో ఇంట్లో చేసే పచ్చళ్ళు, ఇంట్లో చేసే కూరలు అయితే చేస్తానయ్యా. క్యాటరింగ్లు ఉంటాయి చిన్న చిన్నవి. మెస్ కావాలి నీకైతే? మెసి పెట్టి రక్ చేసుకుంటాను. ఇంకెవరు ఎక్కడ పెట్టించేది? నెల్లూరు నడిబొడ్లో పెట్టించేదా? కాలేజీస్ ఉంటాయి చూడు అక్కడైతే. కాలేజీ ముందా? కాలేజీ ముందు వాళ్ళు మెస్ పెడితే అట్ట అన్నం కూడా పెట్టాలి పిల్లకాయలకి పాపం. అదే పెడతా, అదైతే నేను చేస్తా. హైదరాబాద్లో కుమారి ఆంటీ తెలుసు నీకా? తెలుసు. అట్ట వైరల్ అయిపోదామని ఉందే ఏందా? వైరల్ వద్దులేవయ్యా మన పని మనం. వైరల్ అయిపోతావమ్మా, టేస్ట్ బాగుండాలంటే. సరే మీరు ఎన్నా చేయండి రా, నేను చేయలేని పని మీరు ఎన్నా చేసి చాలా చెప్పండి రా, సాధించండి రా. నేను నిన్ను పైకి తీసుకొద్దాం అంటే మమ్మల్ని పైకి తీసుకొస్తానంట. కావాలంటే సపోర్ట్ ఉంటారా మీకు ఎప్పుడైనా? అంతే నేను చేయాల్సిన పని. సరే ఒకటి తిని టేస్ట్ ఎట్లుంది చెప్పు. నేను చేసిన టేస్ట్ బాగుందని తిను. నువ్వు తినలేదు కదా ఇప్పుడు దాకా. నేను తిన్నా. నువ్వు సగం తిని నేను సగం తింటా. నేను చేసిన వాడు చెప్పకూడదు, తినేవాడు చెప్పాలి. ఎట్లుంది? నాకైతే చాలా బాగుంది. కొంచెం స్టైల్గా మాట్లాడతావు కదా, ఇంగ్లీష్లో మాట్లాడు. క్రిస్పీగా చెప్పు. ఎందుకులే నాన్న, నాకు ఇంగ్లీష్ వద్దుగానే అంటావు కదా. అవునా? ఎట్లుంది? మీ బట్టి నేను పడుతున్నా ఇప్పుడు ఉంటే జనరేషన్ బట్టి. నేనైతే బాగుంది నాన్న, తింటామని చెప్తాను. మీరైతే బాగా మా చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది, టేస్ట్ ఉందండి, మేము రుచి ఉందంట, అంతే. తేడా రుచి ఉందిలే, ఇంట్లోనే ఉంది కానీ రుచి రుచి ఉంది. చేసే వంటలు బట్టి రుచి చెప్తాం. రుచికి నాకు కొంచెం ఇట్టి. నువ్వు చేసి టేస్ట్ చెప్పు, నేను చెప్పటం నువ్వు చెప్పాలి. ఈ తేమ అంతా ఏంది? ఆయిలా? ఆయిల్ కొబ్బరిలో వస్తుంది, ఏంచాను కదా, కొబ్బరి పచ్చి కొబ్బరి. నమ్మకం లేదు మా. ఆయిల్ ఎవరెవరినైనా కామెంట్ అడగని చెప్తారు. కొబ్బరి పచ్చి కొబ్బరి, దాన్ని నీరు ఉంటుంది, ఏంచుతా సన్న సిమ్లో. బాగుంది. సన్న సిమ్లో ఏంచి నూనె ఆయిల్ ఏం పడ, ఒక స్పూన్ మట్టు నెయ్యి వేసా, అంతవరకు నేను నెయ్యిలో ఎక్కువ. సూపర్ టేస్ట్. కొబ్బరి వేయించిన అంతే, పచ్చి కొబ్బరి తురుంబట్టి. మీ ఇంట్లో కూడా మీ అమ్మ వాళ్ళకి చేయించుకోండి గైస్. రెసిపీ మా అమ్మ చెప్పింది కదా ఇప్పుడే. నువ్వు చెప్పావు ఎట్లా చేయాలో? చెప్తాను, నాకు తెలిసింది ఇది నేనే ఓన్గా చేశా. ఫాస్ట్గా 1 నిమిషంలో చెప్పేయి, ఎక్కువ టైం తీసుకోబాక. టేస్ట్ అయితే సూపర్గా ఉంది గైస్, ఫుల్ బలం అంట. బాగుంటే చెప్పు. మా అమ్మ చెప్తుంది, రెసిపీ చెప్తుంది, ట్రై చేయండి మీరు కూడా. హాయ్ గాయస్, మీ ఇంట్లో ఎవరైనా పచ్చి కొబ్బరి కనుక మిగిలిపోయింటే అది స్టోర్ చేసి పెట్టుకోండి. ఒక 6 చెప్పులు ఉన్నాయనుకోండి, అవి తీసి తురుము పట్టేసుకోండి. తర్వాత ఒక 3 గడ్డలు బెల్లం వేసాను నేను ఇందులో. కొంచెం పాకం పట్టి వడపోసాము కరిగేంత వరకు. వడపోసిన తర్వాత ఇది కొంచెం సిమ్లో కొబ్బరిని కొంచెం డీప్ ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై వేయించాను. వేయించిన తర్వాత ఆ పాకంలో పోసి ఇది పెట్టి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసాను. ఇంకంతా కొంచెం దగ్గర పడేదాకా సిమ్లో పెట్టి కలిపెట్టాను. తర్వాత ముద్దలు చేసి పెట్టా, అంతే. ఎండబెట్టాలి వీటిని ఏమన్నా? ఎండబెట్టి వాళ్ళం ఇంతే, తింటా ఉంటే అవే ఎండిపోతుంటాయి టేబుల్ మీద. సరే మరి, థ్యాంక్స్. అంటే క్రిస్పీ ఏదేం పెద్ద వంటకేం కాదు, అమ్మా ఇది చేశారనుకోబడి. నేను ఇంట్లో పిల్లల కోసం చేసుకున్నాను. చిన్నపిల్లలు కూడా బాగా తింటారు. నచ్చితే కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా రివ్యూ అంటే ఇవ్వండి గైస్, చేయించుకోండి మీ ఇంట్లో. మా అమ్మకి నాకు తెలిసిన వంటలు అయితే చేస్తాను, కొన్ని పచ్చళ్ళు, పప్పులు. మా పిల్లల ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్ప్రైజ్ కాదు, సర్ప్రైజ్ అంటే పుట్టినరోజుకి చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయండి. హైప్ కూడా చేయండి. హైప్ చేయండి. హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈరోజు 100వ రోజు కాబట్టి అది ఖచ్చితంగా గుద్దండి మీరు అని చెప్పి. ఇవాళ 100 days. లైక్ అయితే గట్టిగా చేయండి. లైక్ కాదు, హైప్ చేయండి, గట్టిగా హైప్ చేయండి. హైప్ అనే బటన్ ఉంటుంది, అది కొట్టమని చెప్పు. హైప్ అనే బటన్ ఉంటుంది, గట్టిగా కొట్టండి. మా పిల్లలు సపోర్ట్ చేయండి. ఇంకా చాలా చాలా వీడియోస్
చేస్తాడు. ఇంట్రెస్ట్గా చూపించండి. హాయ్ గైస్. హాయ్ కాదు, బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ నరేంద్ర. రుచి మేడం ఇప్పుడే వస్తూ ఉంది. రుచి ఇట్రా 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 అదే వేసేసాయి. ఇట్రా, నీకు ఒకటి చెప్పాలిరా. కూర్చో కూర్చో. చెప్పేదా, ఈరోజు మన 100th డైలీ వ్లాగ్. 99 days చేసాం ఆపకుండా. లాంగ్ వీడియోస్, షార్ట్స్ కాదు, లాంగ్. గుర్తుందా నీకు? ఇప్పుడు గుర్తొచ్చింది. నిన్న కూడా మాట్లాడుకున్నాం కదా. అంటే తెల్లారి గుర్తు రాలే, ఇప్పుడు గుర్తొస్తాను. ఇప్పుడే నేను ఫ్రెష్ అయ్యి వస్తున్నాను. ఏమన్నా చెప్తావా మన సబ్స్క్రైబర్స్కి? నాకు తెలిసి ప్రపంచంలో ఇలా ఎవరు చేయలేదు అనుకుంటా. ఓవర్ యాక్షన్ చేయొద్దు, తిట్టించుకుంటావు కమెంట్స్లో. సరే, 1,00,000 మంది చేస్తున్నారు ఇట్లా. సరే అట్లీస్ట్ నెల్లూరు తిరుపతిలో అయితే చేసి ఉంటారు కదా ఇలాగ డే 1. 100,000 మంది చేస్తున్నారు. సరే, మా కాలనీ వరకు ఎవరు చేయలేదు గైస్. క్లాప్స్ ఫర్ అస్. మన కాలనీ అని చెప్పు, ఒప్పుకుంటా. హెచ్చులు బాగూడదు. నేనేం హెచ్చులకు పోలేదే. ప్రపంచం. ఓమా, మా అమ్మకి మేము రికార్డ్ చేసుకునే 2-3 నిమిషాలే మిక్సీ చేయాలనిపిస్తుంది. సరే సరే, అదేందో ఆమె. ఏం కాదులే. సో అంటే థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వాచ్ చెయ్యకపోతే మేము అసలు చేసేవాళ్ళం కాదు. ఓమా, కూర్చో కూర్చో. ఓమా, మా ఇట్రామా ఒకసారి. ఇప్పుడే కదా, 1 minute బ్యాకే కదా పర్మిషన్ అడిగాను నీది. అంతే గాయస్, మేము ఎప్పుడైతే వీడియో ఆన్ చేస్తామో అప్పుడే మిక్సీ చేస్తుంది అలారం పెట్టుకొని మా అమ్మ. ఇంకేం చేయలేం. కానీ రుచి చెప్పు రుచి. ఈ లాంగ్ వీడియోతో మంచి పని ఏం జరిగిందంటే, మా అమ్మకు రోజు ఫోన్ చేసి గంటలు గంటలు నేను చెప్పక్కర్లేదు ఆ రోజు ఇంట్లో ఏం జరిగింది, మేము ఎక్కడికి వెళ్ళాం అన్నీ మా అమ్మకి, మా రిలేటివ్స్కి, పెద్దమ్మలకి అందరికీ నోటెడ్ అనమాట. దీనివల్ల ఒక మంచి జరిగింది. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియో ఏదో స్పెషల్గా ఉంటుందని చెప్పాడు నరేంద్ర నాకు నిన్నే. ఏం స్పెషల్ చేశాడు? స్పెషల్ ఏం లేదు, మామూలుగా మనం కాసేపు చేస్తాం కదా. ఈరోజు డే మొత్తం మనం ఏం చేస్తామో చూపించాను. 24 hours వీడియో పెట్టాలంటే నేను పోయి ఇంకా నాసా దగ్గర కూర్చోవాలి నెట్ కోసం అమెరికాలో. టైం చూపి. నీ డ్యాన్స్ అడుగుతున్నారు చాలా మంది. లేస్ డ్యాన్స్ ఏ ఫస్ట్. టైం చూపి ఫస్ట్. 11 కన్నా ముందు 10:59కి నేను 10:50కి నేను బయటకు వచ్చేసాను గైస్. సరే 11 మేక్ ఎ విష్. ఎందుకు 11కి మేక్ ఎ విష్ అవుతుంది. ఓకే, ఆ సిల్వర్ ప్లేట్ బటన్ రాగానే అది అమ్మేసి నీకు గోల్డ్ కొనిస్తలే. నైస్ జోక్. ఓకే బాయ్. నేను అందుకే గైస్ ఈరోజు కొత్తగా ఉండాలని ఇలా డ్రెస్ మెరుస్తూ ఉండేది వేసుకున్నా. ఏం చేస్తున్నావా? మా మమ్మీ ఫోన్లో ఉంది. మా ఈరోజు 100 రోజులు జరిగిందనమాట. మేము వీడియోస్ తీసి లాంగ్ వీడియోస్ అంటాం కదా, అవి తీసి. ఎవరా? సరే, ఏమన్నా చెప్పాలా మాకు, లేకపోతే ఉండేదా? ఓకేరా. నువ్వైతే చేయగలుగుతావమ్మా 100 వీడియోలు. ఈరోజు అయితే లంచ్ నేను నరేంద్ర ఇద్దరం కలిసి చేస్తున్నాము. ఐటమ్స్ అయితే అన్నీ రెడీ అయిపోయాయి. మా అత్త అయితే ఇంకా మేము మార్నింగ్ తినం కదా అని చెప్పి లంచ్ టైమే మాకు కొంచెం ముందుగా వచ్చేస్తుంది అనమాట. బ్రంచ్ లాగా 11:30, 12కి తినేస్తాము. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ మీతో చెప్తాను చూడండి. వేడి వేడి రసము, వంకాయ కూర, ఇంకైతే రైస్ కామన్ కదా, వైట్ రైస్. అందులో సౌత్ ఇండియన్స్కి వైట్ రైస్ లేకపోతే ఎలా చెప్పండి. వేడి వేడి అన్నము. ఈరోజు స్పెషల్ అయితే మెయిన్గా దానికంటే ముందు మజ్జిగ. మెయిన్ స్పెషల్ ఐటమ్ అయితే
ఫిష్ అన్నమాట. ఫిష్ ఫ్రై చేశారు, ఇంకా వడలు కూడా చేశారనమాట. నెల్లూరుకి ఏ టైంలో వచ్చానో కానీ వారానికి ఒకసారైనా ఫిష్ ఉంటుందయ్యా మా ఇంట్లో. ఫిష్ అంటే నేనేం పెద్ద ఫ్యాన్ కాదు, కానీ ఈరోజు ఫ్రై చేశారు కదా తిందామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం నేను నరేంద్ర. మీరు కూడా మంచిగా డిన్నర్ చేస్తున్నారు అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. ఇవాళ మార్నింగ్ మా అత్త నరేంద్ర ఇద్దరు కలిసి ఏమన్నా కోకోనట్ లడ్డు చేశారేమో నాకు తెలీదు, నేను అప్పుడు లేను. సడన్గా చూస్తే లడ్డూస్ ఉన్నాయన్నమాట. నేనైతే ఇవి బాగా తింటాను. కుమ్మేసామనుకోండి లంచ్. రండి 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 దయచేయండి మా విందు ఆలకించండి. కూర్చో. నువ్వు ఇటు సైడ్ కూర్చో, నేను అటు సైడ్ కూర్చుంటాను. ఈరోజు మన ఇంట్లో స్పెషల్స్ చేసావా? ఏంది ఎండలు ఎట్లున్నాయి చూడండి, చెమట్లు ఎట్ట కారుతున్నాయో. నెల్లూరు పీపుల్ ఆర్ హాట్ అంటే ఏమో అనుకున్నా, ఇలా చెమట్లు కారడం అని నాకు తెలియదు. సరే, ఈరోజు స్పెషల్స్ అయితే ఫిష్ ఫ్రై, నైస్, ఒక వడ. నైస్. నరేంద్ర కొంచెమే అన్నం తింటాడు కాబట్టి కొంచెం రైస్. చాలు చాలు, చూడండి, ఇదిగో నువ్వు పెట్టుకో. నేను పెట్టుకుంటాను నాకు. నా యాపిల్ ప్లేట్, సారీ ఈ ప్లేట్ నాది, తెలుసు కదా మీ అందరికీ. వంకాయ కూర, వంకాయ టమాటో ఆనియన్ కూర. చాలు. దాని తర్వాత రసం ఉన్నాయి, మజ్జిగ ఉన్నాయి, కోకోనట్ లడ్డు ఉంది, మ్యాంగో ఉంది, చాలా ఉన్నాయి తినేదానికి. మీ లంచ్ ఏంటి ఇంట్లో ఈరోజు? ఆగండి, మా ఇంట్లో ఆవకాయ ఉంది. ఆవకాయతో ఒక ముద్ద తింటే నాకు లంచ్ అవ్వదు. కొంచెమే వేసుకున్నా, కొంచెం అంత, ఒక 2 ముద్దలకి, నాకొకటి నరేంద్రకి. నాకు వద్దులే. అయ్యో, ఆవకాయ ఎవరైనా వద్దంటారా? అది సంగతి. నైస్. వీడియోస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఫస్ట్ 3-4 డేస్ ఫుడ్ బ్లాగ్స్ చేసాం. అంటే మా ఇంట్లో ఏం చేసుకున్నాము, ఏం చేస్తున్నాము. తర్వాత ఇంకా ఫుడ్ బ్లాగే చేయలేం మేము అసలు. డే బ్లాగ్స్. తర్వాత బయట షాపింగ్, ఎక్కడైనా ట్రిప్కి వెళ్తే ట్రిప్ బ్లాగ్స్, ఎట్లెట్లో వెళ్ళిపోయింది. మధ్యలో కొన్ని స్క్రిప్ట్స్ చేసాం. మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి కామెడీ వేలో, అన్నీ దాటుకొని ఈరోజు 100th బ్లాగ్కి వచ్చాము. ఇంకా రాబోయే రోజుల్లో ఏం బ్లాగ్స్ చేస్తామో మాకే తెలియదు. ఇప్పుడు మనం ఆపేస్తాం రేపటి నుంచి. మీరు కమెంట్ చేయండి గాయస్, ఇంకా చాలా లేకపోతే కంటిన్యూ చేయాలా? ఎందుకు ఆపేస్తాం? 100 days అయిపోయింది కదా, 100 out of 100 అయిపోయింది కదా మనది. టార్గెట్ అదేనా? టార్గెట్ అది కాదు, మనం ముసలోళ్ళు అయ్యే వరకు బ్లాగ్స్ వస్తూనే ఉండాలి. వాడు ముసలోడు అవ్వకూడదే. నువ్వు ఇంకా ఆపేద్దాం అనుకున్నావు ఈరోజుతో? 100 days కదా ఈరోజు. సరే, నీ ఇష్టం, నాదేం లేదు. నేను సపరేట్ ఛానల్ ఒకటి పెట్టుకున్నాను ఈ మధ్య, దాంట్లో కంటిన్యూ చేస్తాను ఒకవేళ నువ్వు ఆపేస్తానంటే. నేనేం అట్లా చెప్పలేదయ్యా. ఏం చేద్దాం చెప్పు ఫ్యూచర్లో బ్లాగ్స్. గైస్, మీరు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి. ఆవకాయ నీకు ముద్ద, నరేంద్రకు ఒక ముద్ద, నాకు ఒక ముద్ద. సూపర్గా ఉంది, చాలా 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 బాగుంది. కొత్త ఆవకాయ. మీరు సజెస్ట్ చేయండి గైస్. అంటే 100 days అయిపోయాయి. మా 100 daysలో ఎలాంటి బ్లాగ్స్ చేసామో చూసారు కదా. ఇందాక చెప్పినట్టు రీచ్ మాకేం భయంకరంగా రాలా, బట్ ఓకే, ట్రై చేసిన దానికి కొంచెం అయితే వచ్చింది రీచ్. సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది యాడ్ అయ్యారు. రేపటి నుంచి బ్లాగ్స్ ఎలా ఉండాలి, ఎలాంటి బ్లాగ్స్ చేద్దాం, మీకు ఏమైనా ఐడియాస్ ఎక్కువ మంది ప్రాంక్ వీడియోస్ అడుగుతూ అంటారు. మా రుచి ఏమో బిగ్ బాస్ చేద్దాం అంటుంది. నాకు అసలు బిగ్ బాస్ గురించే తెలీదు, మొత్తం రుచిగా తెలుసు అవన్నీ. సో యా, అది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే అది. ప్రాంక్ వీడియో చేయమంటున్నారయ్యా. ప్రాంక్ చేస్తే నువ్వు నన్ను కొడతావు, నాకు భయం. అలుగుతావు నా మీద, ఏడుస్తావు. నేనైతే ఓపెన్గా చెప్తున్నాను గైస్, నేనైతే చేయలేను, నాకు తెలీదు. మరి నేనే నవ్వేస్తా ప్రాంక్ చేస్తే, ఊరికే.
నరేంద్రనే బెటర్. అంతకుముందు నువ్వు చెప్పావు నేను చేస్తాలే వీడియో, నువ్వేం చేయ. ఒకటేదో చేశాను కదా నిన్ను ఈ మధ్య ప్రాంక్. ఏది అలీపురంలో పాము వచ్చినట్టు అది యాక్చువల్గా మర్చిపోయా, ఈరోజు పెద్ద మూవీ రిలీజ్. ఈరోజు రేపా? ఈరోజు 4th కదా. వావ్, పెద్ది పెద్ది పెద్ది. ఎట్లుంది మూవీ ఇంతకీ? చూసారా ఎవరైనా? చిక్రీ బుచ్చిబాబు అసలే 5 ఏళ్ల తర్వాత తీస్తున్నాడు మూవీ. ఫిష్ అయితే సూపర్గా ఉంది గాయస్, చాలా బాగుంది. మేము తిరుపతిలో ఫిష్ ఎక్కువ చేసుకోము, తక్కువే చేసుకున్నది. మాకు ఇక్కడ సముద్రం ఉంది కాబట్టి చాలా, వారానికి ఒకసారైనా ఫిష్ ఉంటుంది ఇంట్లో మ్యాక్సిమం. లేకపోతే ప్రాన్స్. అవి మనం రివ్యూస్ చూసుకొని వెళ్దాం పెద్ద మూవీకి. యాక్చువల్గా నేను మా తమ్ముడు చూసి వెళ్ళకూడదు రుచి, మనకి వెళ్ళాలనిపిస్తే వెళ్ళాలి అంతే. ఆ రివ్యూస్ వాళ్ళు జెన్యూనో కాదో మనకేం తెలుసు, డబ్బులు సరే తీసుకొని కనీసం ఓకే టాక్ వచ్చినా వెళ్ళొచ్చు, మరీ బాగాలేదంటే ఎందుకు 3 hours. నేను మా తమ్ముడు నాకు చెప్పాడనమాట, మా తమ్ముడికి కూడా చెప్పుకున్నారేంద్ర, వాడు కూడా మనల్ని బాగా ఎంకరేజ్ చేశాడు కదా వీడియోస్. మా బామ్మర్ది యుఎస్లో ఉంటాడు కదా, నేను మామ అంట, రుచి వాళ్ళ తమ్ముడు సాయి వాడి పేరు. మన ఫస్ట్ డే ఛానల్ పెట్టిన ఫస్ట్ డే కాదులే, ఫస్ట్లో రుచి ఎంటర్ అవ్వాలి అప్పటికి. ఇంకా రుచి ఒక 2 months తర్వాత ఎంటర్ అయింది అనుకుంటా అఫీషియల్గా ఛానల్లోకి. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా మామూలు సపోర్ట్ కాదు, వీడియో పెట్టిన 2 secondsకే కింద కమెంట్ సెక్షన్లోకి దూరేస్తాడు. విషయం లేకపోయినా కానీ మామ నువ్వు తురుము మామ, తోపు మామ, భలే ఉంది మామ వీడియో. ఫస్ట్లో ప్యూర్గా సపోర్ట్ చేస్తాడు వాడైతే. అన్నిటికీ కమెంట్స్ పెడతాడు. ఈ 100th వ్లాగ్ వాడికి కూడా డెడికేట్ చేస్తాను. ఇంకొకటి అదే మనకు అదేదో హై పాయింట్స్ ఏదో ఉంటే అది కూడా ఒకసారి మామూలుగా చెప్పించా గాయస్, మనం 100 days కష్టపడ్డాం కాబట్టి, సారీ అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు, మేము వ్లాగ్స్ చేస్తున్నాము. మీరు కానీ ఈ 100th వీడియోకి కొంచెం కొత్తగా మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఈరోజు వెరైటీగా ఏం చేద్దామంటే, లైక్ కొట్టిన తర్వాత హైప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్లో. అయితే లైక్ బటన్ పక్కనే కనిపిస్తూ ఉంటుంది HYP హైప్ అని. లైక్ కొట్టిన ప్రతి ఒక్కరూ హైప్ బటన్ని ప్రెస్ చేయండి. ఎంతమంది హైప్ చేయాలంటే మనం ఈరోజు ట్రెండింగ్లోకి వెళ్ళాలి గైస్ యూట్యూబ్లో. 100th వ్లాగ్ కాబట్టి అడుగుతున్నా, ట్రెండింగ్లోకి మీరు మమ్మల్ని తీసుకెళ్లాల్సిందే, ఓకేనా? ఇప్పుడే కొట్టండి హైప్ అని ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ని ఎక్కువ మంది కానీ కొట్టారంటే యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయి కదా టాప్లో, అక్కడ మనది చూపిస్తుంది. చూద్దాం, ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు మేము, కపుల్ బ్లాగర్స్, కపుల్ వీడియోలు చేసుకునే వాళ్ళం. ఈ ట్రెండింగ్కి ఫస్ట్ టైం వెళ్తున్నామా లేదా ఈ వీడియోతో చూద్దాం. ఓకే గైస్, మీరు ఈ వీడియో డిన్నర్ చేస్తూ చూస్తారనుకుంటా. ఫుల్గా తినండి, బజ్జోండి, ఓకేనా? ట్రెండింగ్లోకి అయితే ఈ వీడియో ఖచ్చితంగా వెళ్ళాలి, ఎందుకంటే రుచి కూడా నేను ఎంత ఎఫర్ట్ పెట్టానో ఈ 100 డైలీ వ్లాగ్స్ చేయడానికి రుచి కూడా అంత ఎఫర్ట్ పెట్టింది. సో మా ఎఫర్ట్కి చూద్దాం ఈ వీడియో ఎంత రీచ్ వస్తుంది. ఒక షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. యూట్యూబ్ స్టార్ట్ చేసిన నరేంద్రనే. నేను అప్పుడు ఎందుకు వద్దు మనకు ఇది అది నేను రానని కూడా చెప్పా. ఏమైందంటే 1 month నన్ను చేపించాడు అంటే ఇలా మాట్లాడాలి అలా చెయ్యాలి అని చెప్పి. నాకు తెలియకుండా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు అర్థమైంది అనమాట ఎలా చేయాలి ఏంది అని చెప్పి. సరే గైస్, ఇంకా లంచ్ చేసి మేము ఇద్దరం కాసేపు అయితే ల్యాప్టాప్ నొక్కోవాలి, అది మెయిన్ కదా. ట్రైపాడ్ ఆర్డర్ పెట్టాం కదా, అదైతే వచ్చింది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం దీనికోసం, ఫైనల్గా ఇప్పుడు వచ్చింది. చూపి, ఇట్లా అన్బాక్సింగ్ చేయి, ఇక్కడ కూర్చో, ఇప్పుడే అన్బాక్సింగ్ చేసేద్దాం. చూద్దాం ఇది ఎన్ని రోజులు వస్తుందో.
నువ్వే గేమ్స్ వైల్డ్గా ఆడతావు. ఎంత పడింది? 1750 రూపీస్. అమ్మా 1750 రూపాయలు అంట గాయస్. ఇది జాగ్రత్తగా తీయాలి, లేకపోతే మళ్ళీ వాళ్ళు తీసుకోవాలి. You don't have brain also. You don't have sense also. దిస్ ఈజ్ అవర్ న్యూ ట్రైపాడ్ గైస్. స్టాండ్, వీడియోస్ తీసుకునే స్టాండ్. కొంచెం గట్టిదే పెట్టాను. ఓ అమ్మా, సేమ్ లాస్ట్ టైం అంత హైట్దే, కాకపోతే దీనికి ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే చూపిస్తాను. మైక్ లేదు, గట్టిగా మాట్లాడాలి. చూపిస్తాను ఆగండి. అక్కడ పెట్టు చికెన్ ఇట్లా. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయాలంటే ఇంతకుముందు ఇట్లా మూడింటిని ఇటు పట్టుకొని తెరిచేవాడిని. ఇప్పుడు అట్లా కాదనమాట. పైన పట్టుకొని ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. కొత్త వర్షనా? ఇది వేరే కంపెనీ. ఇప్పుడు దీన్ని పైకి ఎట్లా అనాలి నాకు తెలిసి ఇక్కడ లూజ్. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది ఉంది కదా, దీనికి కెమెరా ఫిట్ చేస్తాం. ఇదిగోండి, మొబైల్ ఇక్కడ ఫిట్ చేస్తాం. మొబైల్ ఫిట్ చేశాక ఇది వచ్చి స్టడీగా తిప్పుకోవడానికి, మనకి ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ వీడియో తిప్పుకోవడానికి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ. ఈ రిమోట్ ఏదైనా ఉందా దీనికి? ఉంది అక్కడ, అక్కడ ఇచ్చున్నాడు బ్లూటూత్. ఓ చూపి. ఇంతకు ముందు దానికి మనకి ఇది లేదు, ఇంకా బ్లూటూత్. దానికే ఉందా? ఇక్కడే ఉంది. ఇది మనం స్టాండ్ దగ్గర ఉండాల్సిన పని లేదనమాట. సపోజ్ ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి స్టాండ్, ఇది మమ్మల్ని రికార్డ్ చేస్తుంది అనుకోండి. జస్ట్ ఈ బటన్ నొక్కితే కెమెరా ఆన్ అయిపోతుంది. మళ్ళీ మనకి ఎప్పుడైతే వీడియో ఆఫ్ చేయాలనుకుంటామో మళ్ళీ ఈ బటన్ నొక్కితే చాలు. అంతే, రొటేట్ అదేం కాదా? అది వేరు, దాన్ని గింబల్ అంటాం. ఇది ట్రైపాడ్. ఓకే ఓకే. అది గైస్ విషయం. మీకు ఎవరన్నా మా వీడియోస్ ఎవరన్నా క్రియేటర్స్ చూస్తుంటే దీని లింక్ పెడతాను, కావాలంటే తీసుకోండి. చూడడానికి అయితే స్ట్రాంగ్గానే ఉంది, వాడాకైతే ఫుల్ రివ్యూ కూడా ఇస్తాను కుదిరితే. రుచి వచ్చి ఇప్పుడే లాగిన్ అయింది. రుచి వర్కింగ్ అవర్స్ వచ్చి మధ్యాహ్నం 2:33 నుండి నైట్ 11 వరకు. నా వర్కింగ్ అవర్స్ వచ్చి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు. చూడమా ఒకసారి, హెడేక్గా ఉంది. టీ కావాలి, చక్కెర వేయకూడదు, బెల్లం వేయకూడదు, కానీ నాకు తీయగా ఉండాలి టీ. కలకండ వేస్తా. కలకండ కూడా వేయకూడదు, షుగర్ అనేది ఉండకూడదు. టీ పెట్టాలా, తీపిగా ఉండాలా. అది చేదుగా నేను తాగలేను. ఏం చేస్తావో చెయ్యి. 30 ఏళ్ళ నుంచి నీకు ఎక్స్పీరియన్స్ కదా వంటల్లో అంతా. ఏం వేయకుండా నాకు టీ అనేది తీయగా పెట్టివు. సరేరే, నీ తీపే కాదు కావాలా, పెట్టుకోరా. సరే ఇవ్వరా టీ. నీ తాగింది అనుకో, నీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలా. చక్కెర వేసావా? చక్కెర ఇలా మరి తీగ ఎట్టున్నాయి? అమ్మ ప్రేమ కలిగిన కొంచెం. వా వా రుచి. సూపర్ సూపర్. ఎట్లమ్మా నీకు ఇంత టాలెంట్? జోక్స్ సినిమాలకు ఏమన్నా పంపించేదా? లేదులే నాన్న, ఎట్లా వచ్చింది ఆ జోకు? అమ్మని అర్థం చేసుకుంటే వస్తుంది ఏదైనా. ఇప్పుడు నిన్ను ఎవరు అర్థం చేసుకోలేదు? అదే ఇప్పుడు చేసుకున్నా. తీపి మరీ ఎక్కువైపోయిందమ్మా. మరి అంత ప్రేమిస్తున్నావు ఎట్టా? తీపి మరీ ఎక్కువైపోయిందా? ఎక్కువ ప్రేమిస్తున్నా నాన్న. మీరు సగం అన్నా నీటి ఏదే? నీటి ఏదే? నా టీ సపరేట్ పెట్టుకున్నా. దాంట్లో కూడా షుగర్ ఉందా? దాంట్లో మా అమ్మ ప్రేమ కలుపుకున్నా. ఓకే ఓకే ఓకే. రుచి నీకు కూడా కొంచెం మీ అమ్మ ప్రేమ, కొంచెం మా ప్రేమ కలుపుతా. వాళ్ళ అమ్మ ప్రేమ కలిపితేనే తాగుద్దేమో. సరే, వాళ్ళ అమ్మ రమ్మని చెప్పి కొద్దిగా కలిపించిపోద్ది. నేను కలిపిస్తాను. రమ్మని వాళ్ళ అమ్మని, రమ్మని వాళ్ళ అమ్మని. నేను ఎవరు పెట్టినా తాగను. సరే, మీ అమ్మని పిలుస్తాలే. బోనస్ రోజున మీరు అంటే మీ కూతురికి ప్రేమని కల్పించి ఇచ్చిపోతురు. తీయగుందా? ఏదో చేసింది మొత్తానికి, ఆ స్వీట్నెస్ రావడానికి. షుగర్ వేయకుండా ఏం చేసిందో బెల్లం వేస్తారు. తెలియదు, ఏం వేసిందో మనకు తెలియదు.
ఎవరైనా టీ లవర్స్ ఉంటే కమెంట్ చేయండి. మన మన బ్యాచ్ చాలా కప్పు మంది సైజ్ చూసావా? నీకు అది రాకపోతే తెలియదు కదా. అందగాడ అందగాడ అందాలన్నీ అందుకోరా. సన్ స్క్రీన్ పూస్తున్నాడయ్యా బయటికి వెళ్ళేదానికి. సన్ స్క్రీను నేను అలవాటు చేశాను, నాకు పోటీ వస్తున్నాడు. రోజు శనగపిండి పూయడం ఏంది ఇప్పుడు? ఎందుకయ్యా కొత్త పెళ్లి కొడుకులాగా సన్ స్క్రీన్లు శనగపిండిలో? హలో, శనగపిండి నేను ఆడ పూసాను. అవును రోజు పూస్తున్నావు. మనం ఓపెన్గా ఉండాలి. సరే గైస్, పుయ్యట్లేదు. మేము ఏ సన్ స్క్రీన్ యూజ్ చేస్తామంటే ఇది నేనే చెప్పింది నరేంద్రకి, డాట్ అండ్కి. ఇది నన్ను చాలామంది అడిగారు, నేను లింక్ ఇస్తాను చూడండి కిందన. ఇంకా ఇది వచ్చి మిస్ట్ అనమాట, రోజ్ వాటర్ది. చాలా బాగుంటుంది ఇది, కామా వాళ్ళది. సూపర్గా ఉంటుంది, మీరు ఒక్కసారి అలవాటు చేసుకోండి ఇంకంతే. ఇంకా మాయిశ్చరైజర్ అయితే సింపుల్, లిప్ బామ్ అయితే సెబామెడ్. ఇవే అనమాట నేను యూజ్ చేసేది. ఇంకా మెయిన్ థింగ్, మెయిన్ మా ఇద్దరికి కావాల్సిండేది పాండ్స్, మా చర్మ సౌందర్యానికి ప్రతిరూపం. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నేను కూడా సన్ స్క్రీన్. నన్ను ఎక్కిరిచ్చావే, ఏదేదో మైదా పిండి ఏదేదో మొహానికి పూసుకున్నాను. కావాలని అబద్ధాలు చెప్తున్నావు. ఏదేదో అబద్ధాలు. ఏ రోజు అన్న పూసానా? మైదా పిండి కాదు, శనగపిండి. నేను ఏ రోజు పూయలా. ఆ రోజు ఎప్పుడో ఒకసారి నువ్వు పెట్టుకుంటుంటే నాకు పెట్టావు అంతే. సరే గైస్, నేను ఎప్పుడైనా పూసుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా చూపిస్తాను. సరే చూపించుకో, తప్పేముంది. శనగపిండి పూస్తే పూసానని చెప్పు, పూయకుండా పూసానంటే ఎందుకు? అది మెరుస్తుందా స్కిన్? ఎప్పుడు కుక్కలు నక్కలు జంతువులతోనే సరిపోతుంటాయి. బండి చూడండి గైస్, వేరే ఇంట్లో కుక్కను కూడా తరుగుతా ఉన్నాడు. ఏం చేస్తుంది? పద నువ్వు. గాయస్, ఇప్పుడే ఊరి మీద తిరగదామని చెప్పి ఇట్లా బయటకు వచ్చాము. ఎండ అయితే అద్దరు కొట్టేస్తుంది. వెదర్ రిపోర్టింగ్ అయితే 42 అయినా ఉంటుంది మినిమం నెల్లూరులో. అసలు చినుకు లేదు, అసలు కొంచెం కూడా. తిరుపతిలో ఏమో ఫుల్ వాన. తిరుపతిలో అయితే ఫుల్ వాన. 4-5 డేస్ నుంచి మా నాన్న ఫుల్ వర్క్, 4-5 రోజుల నుంచి చాలా వాన పడుతుంది. ఇక్కడేమో ఒక చినుకు లేదు. వానదేవుడా ఆడే గురవాళ్ళ, ఇక్కడ కూడా కురుస్వామి. ఇంకా వర్షం మూవీలో ప్రభాస్ లాగా నువ్వు, త్రిష లాగా నేనేమన్నా అడిగితే కానీ వాన పడదేమో. ఆడే పడతావా ఈడ పడవా అన్నట్టు. నేను ప్రభాస్ కాదులే అమ్మ, నువ్వు త్రిష. వద్దు తల్లే. నేను రుచి అయితే మన నెల్లూరులోని మాగుంట లేఅవుట్ సెంటర్ దగ్గర ఎన్టీఆర్ పార్క్ ఉంది కదా, అక్కడికి వచ్చాము. ఇప్పుడే రియలైజ్ అయ్యాం, అటు సైడ్ స్టార్టింగ్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అయితే పెట్టారు. రేపు ఓపెనింగ్ అంట. నరేంద్ర వాళ్ళందరూ వస్తున్నారా? మణి శర్మ తెలీదు, వస్తున్నారు అనుకుంటా. మోస్ట్లీ మేము ఈ టైంకి ఎక్కడో దగ్గర బయట తిరుగుతూ ఉంటాం నెల్లూరులో. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అన్నా, ఈ ఎన్టీఆర్ పార్క్ అయినా, చిల్డ్రన్ టైం వచ్చి సాయంత్రం 6 అవుతుంది. సాయంకాలం వేళ డైలీ సుబ్బారెడ్డి స్టేడియంకి వెళ్తాం. ఈరోజు బోర్ కొట్టిందనమాట ఈ మధ్య డైలీ అక్కడికి వెళ్ళి, అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చాం వెరైటీగా వాకింగ్కి. ఇక్కడ ఏందో డెవలప్మెంట్ ఏదో చేస్తూనే ఉంటారయ్యా. ఇప్పుడు వచ్చిన చెప్పాను కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడుతున్నారంట రేపు. నెల్లూరు అయింది. నేను కూడా అదే చెప్పా. ఆ సింగర్స్ అందరు కూడా వచ్చేలాగున్నారు. అక్కడ పోస్టర్ వేస్తున్నారు, కీరవాణి, మణి శర్మ. నందర నాకు మణి శర్మ అంటే ఇష్టం నరేంద్ర, ఎందుకంటే మా మహేష్ బాబుకి చాలా హిట్స్ ఇచ్చారు. అతడు మూవీలో తొలి తుఫాను తలొంచి చూస్తే నిప్పు కనం అతడే అతడే స్టాలిన్ లో ఉంటది బీజిఎం. కాలర్ పట్టుకుంటాడు ఒకడు,
చిరంజీవి కాలర్ ఇట్లా పట్టుకుంటాడు, తెలియలేదా అక్కడున్న నా పవర్ అంటాడు, అప్పుడు ఒక బీజిఎం అవుతుంది నెక్స్ట్ లెవెల్. చెప్పు, పాడేస్తావు కదా బీజిఎం కూడా. బీజిఎం ఎట్ట పాడేది ట్రా. సో ఈ సాయంకాలం 5:30 కంట మోస్ట్లీ వచ్చేదానికి ట్రై చేస్తాను గుర్తుంటే. ఇప్పుడే ఇక్కడ కూర్చోన్నాము. నాకైతే ఒక థాట్ వచ్చింది, ఏంటంటే బిగ్ బాస్ అనేది ఇంకొక 1 మంత్ ఆర్ 1.5 మంత్లో స్టార్ట్ అయ్యిద్ది కదా. నేనైతే బిగ్ బాస్ బాగా చూస్తాను అనమాట. ఇంకా మన నెల్లూరు సెలబ్రిటీ ఆదిరెడ్డి గారి రివ్యూస్ అయితే చాలా చూస్తాను. ఎపిసోడ్ చూడకపోయినా ఆదిరెడ్డి అన్నది ఎపిసోడ్ అదే యూట్యూబ్ వీడియో అయితే చూస్తాను. అలా ఎవరైనా ఉన్నారా? సో నేనేమనుకుంటున్నానంటే ఎలానో మనం 100 days కంప్లీట్ చేసాం కదా, బిగ్ బాస్ గురించి కూడా ఒక రివ్యూ లాగా ఏమైనా స్టార్ట్ చేద్దామా అన్నట్లు అనిపిస్తుంది. ఈ నరేంద్ర ఏమో చేద్దాం నరేంద్ర అంటే నాకు ఇష్టం లేదు వద్దు అట్టంతా అంటున్నాడు. నేను ఒకటే చేస్తే మజా రాదు కదా, మీకైనా చూసేవాళ్ళకి. నాకు మాటలు అసలే నత్తి పోతా ఉంటాయి. ఏం లేదు, బాగా మాట్లాడతావు, బాగా మాటలు నేర్చావు ఈ మధ్య. అలా ఏం లేదు, నాకు సపోర్ట్ కావాలి ఖచ్చితంగా. చెప్పండి గైస్, కమెంట్ చేయండి. బాగా మాటలు నేర్చింది గైస్, ఏమన్నా చేయగలుగుతుంది రుచి. ఇప్పుడు మొదట్లో ఏదో జంకేది కానీ ఇప్పుడు అల్లాడిస్తుంది. అలా ఏం లేదు గైస్, మీరే చెప్పండి. నా మాటలు అందరికీ తెలిసినారు కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళు. నేను అగ్ని పరీక్షకి వెళ్తున్నా, నువ్వు నాకు ఒక పేజ్ పెట్టి సపోర్ట్ చేయి. మరి బిగ్ బాస్ గురించి ఏం తెలియనప్పుడు నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? ఊరికే వెళ్ళి అసలు ఆడ కథ ఏందో చూడాలి. సరే, ఎన్ని వీక్స్ ఉంటావు? నేను ఫైనల్లో లాస్ట్ 3 ఉంటారు కదా, లాస్ట్ 3 వస్తారు కదా రుచి ఫైనల్కి. ఆ 3లో ఒకరిని సూట్ కేసు తీసుకోమంటారు కదా, అప్పుడు సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చేస్తారు. నరేంద్ర అయితే అస్సలు ఉండలేడు, ఎందుకంటే నరేంద్ర బాగా ఆడతాడు గేమ్స్ అదంతా, కానీ ట్రస్ట్ ఇష్యూస్ అనేటివి చాలా ఎక్కువ వచ్చేస్తాయి. అంటే నరేంద్రకి నేనైనా కూడా ఒక మాట ఏదైనా ఇచ్చేసాను అనుకోండి, అది ఆ టైంకి అవ్వలేదు అనుకోండి, కోపం వచ్చేస్తుంది, తిట్టేసుకోవాల్సి వస్తుంది. అలాగంతా చాలా జరుగుతుంటాయి. వాళ్ళందరూ నిన్ను మోసం చేసేస్తారు. ఎవ్వరు నేను మోసం చేస్తా. నువ్వు మహా అంటే 1 వీక్ ఉంటావు నరేంద్ర. నేనైనా కూడా అంతే, నేనైతే అస్సలు ఉండలేను కలిసి అక్కడ. ఊరికే జడ్జిమెంట్ ఇచ్చేస్తాను కానీ ఉండలేను నేను అక్కడ. నేను లాస్ట్ వీక్ వరకు ఉంటాను రుచి, ఆ బ్రీఫ్ కేస్ తీసుకొని బయటకు వస్తాను. ఓ మై గాడ్. అది సరే, విన్నర్ అయితే అవ్వలేవా? ఏంటి విన్నర్ అవ్వలేవా? ఫైనల్ వరకు వెళ్ళామంటే ఇంక విన్నర్ అనే కదా అర్థం. టాప్ 3లో ఉన్నామంటే విన్నరే రుచి నా ఉద్దేశంలో. 3 విన్నర్స్ అనే అర్థం. కానీ టాప్ 1 వాళ్ళకే మనీ ఇస్తారు, ఇంకా అవార్డు అదేదో ఇస్తారు, షీల్డ్ ఇస్తారు ఇంట్లో పెట్టుకునేదానికి. డబ్బుతో నరేంద్రాన్ని ఎప్పుడు కొనలేవు రుచి. మరి అలాంటప్పుడు వెళ్ళొద్దు నరేంద్ర. ఓకే గైస్, మీరైతే కమెంట్ చేయండి. ఎవరైనా చూస్తే మన లవర్స్ అనుకోబోతారు. అనుకుంటే అనుకోండి గైస్, మేము లవర్స్ అనుకోండి, అప్పుడే మాకు మంచిది. ఏజ్ తక్కువ అనుకుంటారు. నిజంగానే పార్కుల్లో మూల చెట్ల కింద ఉండే బెంచుల మీద ఇట్లా కూర్చొని ఉంటే లవర్స్ లాగే కాదా? మనం కాదా చెప్తున్నాను, వాటర్ మూలెక్కలేదా చెప్తున్నాను ఊరికే అట్లాగా. చెట్టు ఆడ పొదలెనకాల కూర్చున్నాం అనుకో, ఇంకేం తరుముతారు వచ్చి కర్ర తీసుకొని. పా అటు బయటకు వెళ్దాం, పబ్లిక్లోకి వెళ్దాం. ఇట్లా చూపియా, పైకి ఎత్తా, ఇలా కూర్చుంటే తప్పంట గైస్. తప్పేం లేదు, జస్ట్ జోక్గా మాట్లాడుతున్నాను అంతే. నరేంద్ర నన్ను ఎత్తుకో నరేంద్ర, చూద్దాం. రుచి ఫుల్ ఎండగా ఉంది రుచి. ఇప్పుడు ఎత్తుకోవా? అంటే అందరు చూస్తున్నారు, నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు ఎత్తుకోవా అంతేనా? అంకుల్స్ అందరు ఆడు వాకింగ్ చేస్తున్నారు రుచి, నీకేం లేదా? నాకు అలా ఏం లేదు, నువ్వు ఎత్తుకో. అంటే ఎంత లిఫ్ట్ చేయగలుగుతావు నువ్వు? ఈ మధ్య బాడీ బిల్డర్ అయిపోయావు కదా. సరే వద్దులే. లేదు ఆగు అటు తిరిగారు రా 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 ఎత్తి తిప్ప అవతలేస్తా కానీ నువ్వు దారికి రా. అంతే అంతే రైట్ రా. చూడండి గాయస్ ఏమేం చేయమంటుందో. రైట్ రా. నేను 50 kgs ఉన్నాను గాయస్. 50 kgs కూడా ఎత్తకపోతే ఎత్తాను కదా, ఏం ఎత్తావు? ఏం ఎత్తలేదు. ఏంది రుచి 6 అవుతున్నా కూడా ఎండ ఇంతలా ఉంది నెల్లూరులో.
నా వల్ల అవ్వట్లేదు. 100 కిలోమీటర్లు అవుతుంది. తిరుపతిలో ఏమో భయంకరమైన వాన. రన్నింగ్ చేద్దామని పార్కుకి తీసుకొని వచ్చారు రుచిని. ఒక్క 5-10 నిమిషాలు అట్లా మాట్లాడుకొని వాకింగ్ చేసాం. పఫ్ కావాలంటే ఇప్పుడు ఏం చెప్తాం, ఏమన్నా అంటే మళ్ళీ అలకలు. 100th డే సెలబ్రేషన్ అవసరం లేదా నాకు? ఏదో ఒక నీతి పద్యాలు చెప్తూ ఉంటాడు, మళ్ళీ వాళ్ళు మీకు అందరికి వత్తాసులు పలుకుతూ ఉంటారు. నాకు కూడా ఉన్నారు ఫ్యాన్స్. చూసారా అవసరం లేదా గైస్? మిమ్మల్ని తిడుతుంది గైస్. నేను ఎవరు నాకు సపోర్ట్ చేస్తే నచ్చట్లా మీకు. జంక్ ఫుడ్ ఆపమని చెప్తుంటే సరే సారీ వెళ్దాం పా. పఫ్, ఎగ్ పఫ్, చికెన్ పఫ్ ఏం చెప్పు. నాకే పఫ్ వద్దు, నీళ్ళు తాగాలి పా. లేదులే తినిపిస్తాలే, నేనేం అట్లా అన్న, ఎప్పుడో ఒకసారే కదా. చూడండి వాళ్ళు ఎంచక్క షటిల్ ఆడుతున్నారు. షటిల్ బ్యాట్ తీసుకున్నావు డెక్కత్లాన్లో, ఒక్క రోజు ఆడలేదు. రేపు నుంచి వద్దాం. ఉదయాన్నే 6 గంటలకు నిద్ర లేపుతాను. నీ అవ్వ తగ్గేదేలే. నేను డాన్స్ వేసింది, నువ్వు నాకేమన్నా చెప్పి తీసావా డాన్స్? ఏది ఇందాక తీసిండేది లేదేమి పిచ్చిదానిలాగా ఎగురుతున్నానని చెప్పి నేను అదేదో నరేంద్ర నార్మల్గా తీసుకుంటున్నాడంటే నేనేదో ఏదో స్టెప్ ఒకటి ఇట్లా ఇట్లా ఏదో అన్నాడంటే మాస్గా వేసావు రుచి. నీ నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మాస్. నేనైతే ఇన్ని రోజులు క్లాస్ అనుకున్నాం కానీ ఊర మాస్. నాకు అసలు డాన్సే రాదు. ఆ లాస్ట్ స్టెప్ ఏదైతే ఉందో భయం వేసింది ఒక నిమిషం. నరేంద్ర వాళ్ళు అదే చెప్పారు, నేను అది ఎందుకు అంత మాస్గా వేసావు? సరే ఇంకా నుంచి వెయ్యను. సరేలే, స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇప్పిస్తాలే గైస్ మీ అందరికి రుచి చేత. 1 lakh ఫాలోవర్స్ దాటగానే తోమ్ 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 రా అని వేపిస్తా. నరేంద్ర నువ్వే ఈ డాన్స్. నాకంత పర్ఫెక్ట్ గా మా ఇద్దరికి, నాకైతే అస్సలుకి రాదు, నరేంద్రకి వచ్చు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడుతున్నారని చెప్పాను కదా, మాగుంట లేఅవుట్ దగ్గర. ఇదే అన్నమాట. పనులన్నీ చేస్తూ ఉన్నారు. రుచి ఆడుందా? ఆడేదో రంగులుగా పూల చెట్టు ఉంది కదా, ఆడ ఆగిపోయింది. పార్క్ లోపల నుంచి అటు వెళ్ళింది. ఆడ వీడియోలు తీసుకోవాలంట. ఆడాడ ఉంటుంది, పోయి ఎతకాలి ఇప్పుడు. ఏముంది పూల చెట్టు కాడ అంతలా వీడియో తీయడానికి? ఎంత బాగుంది చూడు. ఏందో పేపర్ ఫ్లవర్స్. ఏం పూలు? పేపర్ పూలు. దీన్ని ఏదో అంటారు, అబ్బా గుర్తు రావట్లేదు. మనకు అంత ఇంగ్లీష్ రాదులే. పేపర్ పూలు అని చెప్పి చాలు. ఎంత బాగుంది చూడండి చెట్టు. ఇక్కడ ఒక ఫోటో దిమ్మని తీసుకొని. నెల్లూరు వాళ్ళు కరెక్ట్గా మేము ఎక్కడున్నాం గెస్ట్ చేయండి. అంతా చూపించేసాక మేమేంద్రా గెస్ట్ చేసేది అంటారేమో. ఇక మనం మాగుంట లేఅవుట్ దగ్గర ఉన్నాం, ఈ మండపానికి ఆపోజిట్లో. ప్యూర్ రేక్ షుగర్ కోయిన్ అయినా ఏమంటారు? బత్తాయిలా? బత్తాకాయలు, నిమ్మకాయలు అంటావా ఏంది నువ్వు? నరేంద్ర చూడండి ఎంత మారిపోయాడో. బత్తాకాయలు తాగుతున్నాడు. ఇంతకుముందు అయితే ఏదేదో చెత్త తినేవాడు. ఎంత మార్పు, ఎంత మార్పు. ప్యూర్ జ్యూస్ కూడా ఐస్ ఏం వద్దంట, ప్యూర్ అడిగాడు. తాగినవయ్య వితౌట్ షుగర్. మార్పు మంచిదే. చాలా తగ్గాడు గైస్, పొట్ట చాలా తగ్గింది. మెయిన్ నరేంద్ర పొట్టే ఉంది, ఇప్పుడు చాలా తగ్గాడు. ఏందయ్యా నీ క్వశ్చన్స్? కూలింగ్ చల్లగా ఉన్నాయి. చల్లగా ఎట్లున్నాయి అన్న అని అడిగా. క్లాత్ కింద పెడతాడంట. ఇదిగో అయిపోయాయి. ఇదిగో అందుకని చల్లగా ఉన్నాయి అని చెప్తున్నా. ఐస్ లో ఉండేటివి ఇవి. ఐస్ లేదు. ఐస్ నేను వద్దని చెప్పా, నేను ప్యూర్ కావాలని చెప్పా. ప్యూర్ తాగుతాంలే. ఒకసారినా అడిగావా నరేంద్ర తాగుతావా అని? నేను పప్పు తింటానన్నావు కదా, కాఫీ తాగుతానన్నావు కదా, కావాలా? ఇక తాగు. దానికి ఎందుకు ఓవర్ యాక్షన్? వితౌట్ షుగరా? కానీ తీయగానే ఉంది.
బాగుంది, టేస్ట్ బాగుంది. देख ये यूट्यूब है ना, इधर जाओ, व्यू चैनल, ये तुम्हारा चैनल है, ठीक है? चैनल का नाम तुमको कैसा नाम अच्छा लगता है वो नाम इधर लिखना है. ఇతను నాకు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి అన్న, నేను కూడా వీడియోస్ చేసుకొని కొంచెం ఏమన్నా మనీ ఎర్న్ చేసుకుంటానని అడిగాడు అనమాట. ఇంకా ఛానల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, వీడియోస్ ఎట్లా పోస్ట్ చేయాలని చెప్పి కాసేపు చెప్పాను. ఒక వీడియో కూడా తీసి అప్లోడ్ చేసి చూపించా. కాకపోతే రోజు కష్టపడాలి భయ్య, రోజు ఏదో ఒకటి పోస్ట్ చేసి మాట్లాడుతూ ఉండాలి, అంత ఈజీ కాదు అని అయితే చెప్పాము ముందే. మళ్ళీ ఏదేదో ఎక్స్పెక్ట్ చేసేస్తారు కదా వాళ్ళు. ఇప్పుడైతే మనం నెల్లూరు అంతా సగం రౌండ్ వేసాం. ఇక్కడ మనం పఫ్ తిందాం గాయస్, మనం 100th డే కదా. కేవీఆర్ పెట్రోల్ బంక్ ఉంది కదా నెల్లూరులో, ఆడ ఉంటుంది బేకరీ. మేడంకి ఇక్కడ పఫ్ ఇష్టం అనమాట, వెళ్తా ఉంది చూడండి. పోయి పఫ్లు కేకులు అన్నీ తీసుకొని వస్తుంది. ఇదిగో ఐస్ క్రీమ్ కూడా ఏదో తీసుకుంటా ఉంది ఫ్రిడ్జ్లో. రామ్మరా, ఐస్ క్రీమ్ నీకు తెచ్చాయి. నాకు వద్దులే, నేను తిన్నాను, నీకు తెలుసు. ఏమేమి తెచ్చావు? చాక్లెట్ ఐస్ క్రీమా? అదేంది? ఇది చికెన్ పఫ్ లేదంట, అందుకని ఎగ్ పఫ్ తెచ్చా. సో మా డే అయితే ఇలా గడుస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా మాది. మామూలుగా డైలీ మేము వ్లాగ్స్ చేసేటప్పుడు ఫుల్ డే మేము ఏం చేస్తామని ఇప్పటి వరకు పెట్టలా. ఇదే అనుకుంటా ఫస్ట్ టైం. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మా డే ఎలా గడుస్తుంది అంటే ఇలా గడుస్తుంది. ఈవినింగ్ ఖచ్చితంగా వీలైనంత వరకు 90% ఏదో ఒక పార్క్ వస్తాం. నెల్లూరులో ఉంటే నెల్లూరులో, తిరుపతిలో ఉంటే తిరుపతిలో. ఏమి చుట్టూ ఇటు పెట్టేది మూతి, జుట్టు ఎగిరితే క్యూట్గా ఇటు పెట్టచ్చు కదా. నేను భయపడ్డా ఒక నిమిషం, సడన్గా ఇటు పెట్టేసరికి ఏమైందిరా ఈ పిల్లకి అని చెప్పి. ఇప్పుడైతే సుబ్బారెడ్డి స్టేడియంలో నేనేమన్నా మోడల్, ఇలానే నడవాలి, ఇలానే నవ్వాలి, ఇలానే చూడాలి జోక్. ఓకే గైస్, మీరు ఈరోజు వీడియో ఇక్కడి వరకు కానీ చూసినుంటే మీకు చాలా ఓపిక ఉన్నట్టు. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద వ్లాగే అనుకుంటున్నాం మేము చేసిన వాటిల్లో. 2 hours వచ్చినట్టున్నారు. లేదులే, అంత రాలేదులే. 2 hours. ఇక్కడి వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇది 100th వీడియో అనమాట మంది. సో ఖచ్చితంగా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మేమిద్దరం ఇట్లా ఒక కపుల్ వ్లాగ్స్ చేస్తున్నాము, 100 రోజులు కంప్లీట్ చేసాము అని కొంతమందికి తెలియాలంటే మీరైతే ఖచ్చితంగా లైక్ చేయాలి. లైక్ పక్కనే హైప్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా ఆబ్వియస్గా కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే కంటెంట్ కానీ ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. 100 days అయిపోయాయి. ఇంకా రేపటి నుంచి ఎలాంటి వ్లాగ్స్ వస్తాయనేది మేము నైట్, నాకు అనిపిస్తుంది రేపు ఏం వీడియో చేయాలి తెలుసా, మేము నైట్ కొంచెం డిస్కషన్స్ పెట్టుకుంటాం రేపటి నుంచి వ్లాగ్స్ ఎలా ఉండాలని చెప్పి. వీడియో నేనైతే ఆలోచించేసి అప్పుడే రేపటి నుంచి కొంచెం కొత్తగా చేయాలి. చెప్పేది 100 days ఒకలాగా, 100 days తర్వాత ఒకలాగా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. 101 వీడియో ఏంటంటే మీరు మా వీడియోస్ చూస్తున్నారు కదా, మీరు కూడా ఒకవేళ కెమెరా షై ఇలా ఏం లేకుండా ఉంటే అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, కొన్ని టిప్స్ నువ్వు ఇవ్వు, ఎలా క్రియేట్ చేయాలని ఫస్ట్ చెప్దాము. అంటే మనం ఇప్పుడు ఏం బాగానే ఉంది. ఐ థింక్ ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ ఏఐ. ఏమో మేబీ ఫ్యూచర్లో అసలు ఎలా ఉంటుందో తెలియదు కదా. అదంతా పక్కన పెట్టేసిన మన మెమరీస్ కోసమైనా మనకంటూ ఒక ఛానల్ ఉంటే, అరే నాకు ఇప్పుడు మా ఓల్డెస్ట్ వీడియో చూసాను అనుకోండి, అమ్మ అప్పుడేం నరేంద్ర ఇలా ఉన్నాడు, నేను అలా ఉన్నాను ఏంది అలా అనిపిస్తుంట. మన మెమరీస్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి భద్రంగా. మెయిన్ అదే అనుకోండి కదా. అదనే కాదు, కొంచెం పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అవన్నీ కూడా వస్తాయి. మీరు ఇంకా మీ దగ్గర టాలెంట్ ఉండి ఆ షైనెస్ని పోగొట్టుకుంటే మీరు మనీ కూడా చాలా ఎర్న్ చేసుకోవచ్చు. సో
రుచి చెప్పినట్టు మోస్ట్లీ ట్రై చేస్తా. నెక్స్ట్ వీడియో అంటే యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మానిటైజ్ చేసుకోవాలి, రీచ్ రావాలంటే ఏం పాటించాలి, నాకు తెలిసినంత వరకు. మేమేం సక్సెస్ఫుల్ అని చెప్పట్లా, అట్లీస్ట్ మాకు తెలిసిన దాంట్లో కొంచెం చెప్తాం. ఎందుకంటే మాకు ఇంత లాంగ్ సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇంకా కమెంట్స్లో కూడా అడిగారు. షూర్. ఓకే గైస్, ఇంక మాకు లేట్ అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ట్రైన్ నెల్లూరు ట్రైన్ తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒక 5-10 సెకండ్స్ బ్లాంక్ స్క్రీన్ పెట్టేస్తున్నా, ఆ గ్యాప్లో లైక్ హైప్ గుద్దేయండి. ఈ పాటికి ఎప్పుడో లైక్ చేసి ఉంటారు. రేపు ఈవినింగ్ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎంలు చేయాలి. మీరు ఏం డిఎంలు చేయాలంటే మన వీడియో యూట్యూబ్లో ట్రెండింగ్కి వెళ్ళిన స్క్రీన్ షాట్ తీసి నాకు డిఎం చేయాలి. ఎందుకు కామెంట్స్ కూడా పెట్టచ్చు కదా యూట్యూబ్లోనే, ఇన్స్టాగ్రామ్. నేను ఫిక్స్ అయిపోయా, మన వాళ్ళు ట్రెండింగ్లోకి తీసుకెళ్ళిపోవాలి వీడియోని ఎట్లయినా. బాయ్ గైస్.